ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం కుచిలాపూర్ గ్రామంలో శ్రీ శబరిమాత ఆశ్రమం మొదటి వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు రావడం జరిగింది. కుచిలాపూర్ గ్రామ పెద్దలు, పిల్లలు, మహిళలు, యువకులు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. శబరమ్మ మాయమ్మ శబరమ్మ
Bye.
Hey,
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ మాతా జయ మాతా జయ శబరి మాతా 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 శ్రీరామ జయ రామ Thank you.
వారికి దర్శనమిచ్చిన నామం రామనామం రామనామం ఎంత సౌభాగ్యమే రామనామం రామనామం ఎంత సౌభాగ్యమే రామనామం
శివ చక్రవర్తి రామచంద్ర భక్త మండలికి జై, సాధు సంతానికి జై. ఆ పరమాత్మకి నమస్కారం పాదాభివందనం చేస్తూ అప్పుడే చేద్దాం. అవి కొనుక్కోండి దొరికే మాటలు కాదు. అందరు గట్టి నూరి ముచ్చట పెట్టాలంటే పక్కకు పోయి ముచ్చట పెట్టుకోరు. ఇప్పుడు ఈ కృష్ణాపురి గ్రామస్తులు ఇంత వైభవంగా నడిపించిన వారికి కూడా పాదాభివందనం. మరి ఇక్కడ ఉన్న మన అతిథులకు అందరికీ పాదాభివందనలు చేస్తూ నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి విశ్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వాది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి సద్గురుం తం నమామి. ఇప్పుడు మనం అందరం ఎక్కడ వచ్చినట్టు ఇది నిశ్చలమైన స్థలంలో ఉన్నాం. మన మానవ జన్మ మహా ఉన్నతమైంది, శ్రేష్టమైంది. ఎందుకు శ్రేష్టమైందంటే 84 లక్షల యోములందు తిరుక్కుంటా కడుసారి జన్మం. ఇది దుర్లభం అన్నది. ఎందుకు దుర్లభం అంటే పశుపక్ష్యాదులు, స్థావర జంగములు, చెట్లు, బండలు, రాళ్ళు, గరక, ఎన్నో విధాల మృగాలు, ఇవన్నిటికీ ఏమి తినేది ఎరిగేది. మనకి ఏమున్నది? మనకు రజోతమ సత్వగుణాలు ఉన్నాయి. రజోగుణం ఏంది? ప్రపంచంకు వర్తిస్తున్నది. సత్వగుణము ఇటువంటి స్థలంకు, ఈ నిర్మలమైన స్థలం. ఆ పరమాత్ముడు కూడా నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, నిర్మలుడు, అంతడే వ్యాపించినాడు సందు లేకుండా. పరమాత్ముడు ఇలా ఉండి నీ అందులో ఉండి నాలో లేడు, నాలో ఉండి నీ అందులో లేని సమస్య లేదు. కానీ అతని కనుగొనాలంటే అతడు పుఖ్యంలో ఉన్నాడు. మనకు భగవాన్ హే పుకట్ మగర్ బికట్ అన్నాడు. పరమాత్ముడు ఉండి మన లోపల ఉన్నాడు. మనము ఇది ఎక్కడున్నాడు? మరి కాళ్ళు చేతులు ఎవడిచ్చిండు? కళ్ళు, నోరు, ముక్కు, చెవులు ఎవడిచ్చిండు అనేది మన శోధన లేదు. మనం శోధన చేస్తలేము. మనం తెచ్చుకున్నాం, అవి మనం తెచ్చుకోలేదు. అతని కీలి బొమ్మలు. మనకు కుసుమ తల్లివతనకు శక్తులు ఇచ్చిండు. క్రియాశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇటువంటి శక్తులు నిర్మించాడు. ఉన్నాయా? మనకేమున్నదా? మనం తెచ్చుకున్నాం ఏమన్నా? మనం ఏం తెచ్చుకున్నాం? మరి అతని కోసం నామస్మరణ చేసుకుని ఇంత కష్టం ఏంది మనకు? రాత్రి పగలనుకుండా కూడా చేసుకోవచ్చు. ఈ నోరుకి ఏమున్నది? కబీర్దాస్ అన్నాడు, రామ భజన కోదియా కమల ముఖ, రామ భజన కోదియా అన్నాడు. ఈ జ్ఞానేంద్రియం జీవాగ్రం ఏం ఇచ్చిన అంటే రామనామ స్మరణ చేయడానికే ఉన్నది అన్నాడు. రామనామ వినా వేరే ఏది అన్నాడు. రామనామ చెప్తే చలో, కామ్ కడితే చలో. నీ కాళ్ళు, అవయవాలు ఇవి ఉన్నాయి కదా, కాళ్ళు, చేతులు, నీ పనులు చేసుకుంటా కూడా ఆ నోరు పనిచేస్తలేదు కదా. ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటే హాయిగా మనం ప్రపంచం పని కూడా చేసుకోవచ్చు.
దానికి కూడా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సమీచేంద్రియ జ్ఞానం లబ్ధ పరం శాంతి నచిదే నది గచ్చతి అన్నాడు. అటువంటిది శ్రద్ధ వహించండి, ఏది మనకు దొరకదు, ఏది లభ్యం కాదు. దేహమే దేవాలయంబురా అన్నాడు. దేవాలయం ఎట్లయింది? మనము రామనామ స్మరణ చేయనప్పుడు కాదు, దేవాలయం ఆ రామనామంతో దేవాలయం చేయాలి, అయితే దేవాలయం ఏంది? ఇప్పుడు మనం ఎన్నో చేనులో పోయితే ఎన్నో పనులు ఇతరులు పోయి చేస్తున్నాం. మరి అతని కోసం పోయి శోధన చేస్తే ఒక గంట అర్ధ గంట చెయ్యాలి కదా. అనన్యా చింతయంతో మాం ఏ జనో పరిఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అన్నాడు భగవద్గీత. అతని కోసము అన్యన్యా చింత మనం చేస్తే మనం వ్యర్థమైతే లేదు. దొరకని వస్తువు కోసము యోగం క్షేమం అన్నాడు. యోగం అంటే మనకు దొరికినప్పుడు మనకు క్షేమకరమైంది, దేవుడు అంత మట్టు కాలేదు. సాధ్యం చేసుకోవాలంటే పరమాత్మ కోసం కూడా మనము కొన్ని ప్రయత్నాలు చేయాలి. శోధన చేసేది లభ్యం కాదు. దేనికన్నా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ వహించండి, మనకేది దొరుకుతలేదు. ఆ భగవంతుడు ఉన్నాడు, పుట్టినే ఉన్నాడు, మనం ఆడిస్తాడు. అతని నాటకంలో ఉన్నాం. మనం ఆడిచ్చే నాటకం అతనిదే, కానీ మనది ఏం లేదు. ఇలా నేను చేస్తున్నా మంచిదైందా, నేను చేస్తున్నది ఎంత కష్టపడ్డా దానికోసం. ఎవరు చేసినా అంత కష్టపడ్డాడు. అదే విధానం నేననే విధానం ఆ పరమాత్మని ధ్యాన స్మరణ సిద్ధావళదే కానీ ఏది మన్మనా మద్భక్త మధ్యాజిమాం నమస్కురు మామే వైశసి వైకుడుం ఆత్మానం మత్పారాయణ. అప్పుడు ఆత్మకు సంబంధించి పరమాత్ముడు, ఆ పరమాత్ముని నామస్మరణ కూడా మన మనసు దృఢంగా చేసి నిశ్చలంగా ఉండి నువ్వు స్మరించినప్పుడే దేహ విమర్శన మత్మర్శనేందుకు అప్పుడు సాధన దేవుడు అంత మట్టు కాదు. దేహము లేదు అనే విధం వచ్చినప్పుడే పరమాత్మ సన్నిధానం చేయండి. ఆశ్రమ వార్షికోత్సవానికి వచ్చిన భక్తులందరికీ నా యొక్క పేరున అనంతకోటి శాస్త్రాంగ ప్రణామములు. నేను ఎక్కువ ఏం చదువులు నేరలేదు. మా ఎంతనో కొంత 2వ 3వ తరగతి చదివిన భక్తులతో ఇంత తిరుగుడుకు ఏదో గురుకృప కలిగింది చెప్పాలని ఏదో మిమ్ముంగట పెడుతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహంత సర్వ పాప్యోభ్యో మోక్ష ఇచ్చామి మా సుజ. అన్ని ధర్మాలు వదిలేయి కానీ భగవంతుడు ఒక్కడు ఉన్నాడు అన్న విశ్వాసము మనకు తప్పకుండా ప్రతి మానవ జన్మకు ఉండవలసింది. ఎందుకొరకంటే పరబ్రహ్మ సృష్టిని నిర్మాణించి కడకు మానవుని జన్మ మనకు కలగజేసిండు. అప్పుడు ఆ పరబ్రహ్మకు ఆనందం కలిగింది. ఎట్లా అంటే ఈ మనుష్య జన్మతోని నా వంశ ఉద్ధారకం అవుతుంది అని ఆ పరబ్రహ్మ సంతోషపడి అప్పుడు మనల్ని ఇంత ఉన్నత స్థాయికి సద్గురుల యొక్క కృప, మహాత్ముల యొక్క సంఘర్షం ఇది దొరకడం దుర్లభం మనకు దొరుకుతున్నది. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరూ శ్రవణం చేయాల. అందరూ ఇది తరుగు విరుగులేని సంపద. కేవలం జ్ఞానం అనేది ప్రపంచంలో అన్నిటికీ తరుగు విరుగులు ఉన్నాయి, కానీ జ్ఞానానికి తరుగు లేదు, విరుగు లేదు. కాబట్టి విరుగు తరుగులు లేని సంపద సంపాదించుకొని ప్రతి మానవులు ఉన్నత స్థితికి ఎదగాల. ఎందుకొరకంటే జ్ఞానానికి విలువ. మనిషి శరీరం పోయినా జ్ఞానం నశించందే కేవలం జ్ఞానం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనుష్య జన్మై పుట్టినందుకు మనం జ్ఞానాన్ని సంపాదించేందుకు భగవద్గీతను ఆశ్రయించాలా. భగవద్గీత ప్రతి ఇంటిలో ఉండాల. ఎందుకంటే అది బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే యోగులు శ్రవించిన శ్రవణము, ఆ మహాత్ములు కంకిన ఒక పదార్థం. కాబట్టి మనం అందరం అటువంటి సాంగత్యం పట్టి వాళ్ళ అడుగుజాడలలో మనం నడుస్తూ పోయితే రోజు రోజుకు వాళ్ళ దగ్గరికి మనం చేరుకుంటాం. మంచి వాళ్ళ అడుగులు పట్టుకొని పోయితే మనం మంచిగా అవుతాం. చెడ్డ వాళ్ళ అడుగులలో పోయితే ముళ్ళ కంపలల్లో
గుట్టలల్లో దోణ్యాలల్లో పోయి మనం ఏమిటికి పనికి వాళ్ళం అవుతాం. అందుకొరకు అట్లా కాకుండా జావే సంతాచా మాగే మాగే సంత గరజుని సాంగే, సంతులు అందరూ మన కొరకు ఇట్లా హృదయం ఇప్పి చెప్పుతున్నారు. అందుకొరకు వాళ్ళ అడుగుజాడలు పట్టుకొని మనం అందరం తరించతందుకు పెద్దల అడుగుజాడలతోని మనం అందరం ప్రయాణం కట్టాలా. ఇది మనుష్య జన్మ, గొప్ప జన్మ. అందరికీ ఆకలి, జ్ఞాన ఆకలి ఉండాల. ఎందుకొరకంటే జ్ఞానం తరుగులేంది, ఇరుగులేంది. అటువంటి ఇరుగు తరుగు లేని సంపదనం కొరకు పాకులాడాలి. కానీ యదృశ్యం తద్నాశం, ఈ జగత్తులో కానొచ్చేదంతా నశించేది. కానీ జ్ఞానము ఒకనాడు నశించదు. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో నశించేది కాదు. ఇప్పుడు అమ్మ పోయింది, నశించలే. సాయిబాబా, షిరిడి సాయిబాబా పోయిండు, నశించలే. ఎందరెందరో మహానుభావులు, యోగులు వాళ్ళు చెప్పిండు. సంత్ రాష్ట్ర సంత్ తుక్లోజీ, అడనేశ్వర్ మహారాజ్, ఎందరో సంతులు ఉన్నారు ఇప్పటికీ. అక్కడ బాజీరావు మహారాజ్, ఇటువంటి సభలు ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ ఆ భగవత్ కార్యాలు జరుగుతున్నాయి. ఇది ఎలుగు కొరకు. ఎందుకొరకంటే యదా యదా హి ధర్మశాగ్లగా నిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్య. మధర్మస్తకుల నేను మస్తి నంపి, తదాత్మ అంటే మంచి గుణం కలిగిన, సుజామ్యామి అంటే పాలు పొంగినట్ల అలా హృదయాలల్లా జ్ఞానం పోస్తూ మూలకు కోనకు. ఇప్పుడు పూలోజీ బాబా గొండ ఏరియాలో ఇది అయిండు, అక్కడ బాజీరావు మహారాజ్ ఇది అయిండు, ఇక్కడ శబరిమాత ఇది అయింది. అందుకొరకంటే ఇది లోక కళ్యాణం. మనుషులు మనిషిగా జీవించతందుకే ఈ సత్సంగాలు, ఈ ప్రవచనాలు, ఈ మహాత్ముల యొక్క అడుగు జాడలతోని మనం అందరం నడుచుకున్నందుకు ప్రయత్నిద్దాం. నేను ఈ దీనుని దాసుని వాక్కులు ఏమన్నా అపరాధం జరిగితే క్షమాభిక్షం కోరుతూ నా వాణిని విరమించుకుంటున్నా. ఈ విధంగా గ్రామ పెద్దలందరికీ, చిన్నలకు పెద్దలకు దాసోహం. ఎందుకంటే సద్గురుదేవుల వారి కార్యక్రమం బ్రహ్మాండంగా చేశారు. వారికి మాతాజీ గారి అన్ని ఆశీస్సులు ఉండి వారికి ఎల్లవేళలా సుఖశాంతులను కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇతరత్ర గ్రామాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా పవిత్ర పాదశాస్త్రంలో, మరి అదేవిధంగా ఇప్పుడు భజన బృందానికి వచ్చి కూర్చున్న వాళ్ళకి కూడా శతాకోటి వందనం. మా సమాచారం ఏంటంటే శ్రీ శబరిమాత ఆశ్రమంలో ఎన్నుకున్న వాళ్ళు భక్తులు దయచేసి వినండి ఈ మాట. ఇది అందరికి సంబంధించింది, ఎందుకంటే గురు కార్యక్రమం ఇది. సద్గురు శబరిమాతాజీ నేటికి 25 సంవత్సరములు సమాధి తీసుకొని గడిచింది. ఈ సందర్భంలో శ్రీరామనవమి పురస్కరించుకొని 3 రోజులు చండీ యజ్ఞం అక్కడ చేస్తుండ్రు. బ్రహ్మాండమైన కార్యక్రమం. మన వంతు సాయం కూడా చెయ్యాలి. ఎందుకంటే భక్తులము, శిష్యులము గురు కార్యములో గురు రుణం మనము ఏమిచ్చి తీసుకోగలము. మన యథాశక్తి తోచిన విధంగా మీకు ఎంత దోస్తే అంత ధనమని వారి వారి గ్రామాలలో జమ చేసుకొని తీసుకుపోయి మాతాజీ ఆశ్రమానికి చేర్చాలి. ఎందుకంటే కొందరు మేము ఒక 10 నిమిషాలు అక్కడ మీటింగ్లో కూర్చుంటే ఫోన్లు చేసి ఒక్కొక్కరు 50,000, 1,00,000, 2 లక్షల వరకు ఫోన్లలో కొట్టేసారు. మన ఆదిలాబాద్ నుంచి కూడా మనం కూడా యథాశక్తి ప్రేమతో ఎంతనో కొందరం ప్రతి వాళ్ళు వారి వారి గ్రామంలో జమ చేసుకొని తాడవ ఆశ్రమానికి మీరు చేర్చాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ దైవ కార్యము. మనం కూడా దాంట్లో ఒక 10 రూపాయలు ఇస్తే మనకు కూడా పుణ్య ఫలితం వస్తుంది. అందరము సహకరిస్తారని కోరుకుంటున్నాం. సద్గురు శ్రీ శబరి మాతాజీ ధన్య గురుదేవ. గణమూల
గణపతి గణనాథుడవయ్యా గణపతి గణములన్నిటికీ గణనాథుడవు ఈ పూజ చేయక ఏ పూజ రావయ్యా సహంబున వచ్చి ప్రాణముల్పె కలించి పట్టునప్పుడు అపవాత పైత్యములు గపగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జీవతో నిన్ను నారాయణాని పిలుతునో శ్రమ చేత పిలువలేను నాటికి పుడు చేతుని నామ భజన కలిచెదను చెవుల వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా రామా ఎంత సౌభాగ్యమే सद्गुरु श्री शबरी माताज की जय కుచిలాపూర్ ఆశ్రమ మొదటి వార్షికోత్సవం విజయవంతం చేసిన ప్రతి ఒక్క శబరిమాత భక్తుల పాదపద్మములకు నా పాదాభివందనాలు. కుచిలాపూర్లో శబరిమాత పేరు దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి వినిపిస్తుంది. అయితే ఒక 10 సంవత్సరాలుగా ఇళ్లలోనే కార్యక్రమం జరుపుకునేవారు. అలాగే తర్వాత ఏమైందంటే కొంతమంది పెద్ద మనుషులు జమ అయ్యి భక్తులు జమ అయ్యి చిన్నగా ఒక 500 రూపాయలు జమ చేసుకొని చిన్నగా జాగా కొన్నారు. జాగా కొన్న తర్వాత మామూలుగా తడకలతో కొని చేసుకున్నారు. ఓంకారం ఫోటో పెట్టుకొని అమ్మ కార్యక్రమాలు జరుపుతూ ఉండేవారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని అట్లా ఒక 30 సంవత్సరాల వరకు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు తడకల ఇంట్లోనే పెద్ద మనుషులు జరుపుకొని కార్యక్రమం జరిపారు. అట్లే 2016లో చిన్నగా విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నారు. అట్లే మళ్ళీ అది తడకల శిథిలావస్థకు రావడం వలన 2019లో నేను తాడుబాయికి మొట్టమొదటిసారిగా అమ్మ దగ్గరికి పాదయాత్ర పోవడం వల్ల ఆ తర్వాత 2023లో అమ్మ మందిరం అనేది శిథిలావస్థకు చేరుకోవడంతో మేము నూతనంగా నిర్మించాలని సంకల్పం చేసి 2023లో తీసేసి 8 నెలలలోనే మేము ఆశ్రమం మందిర నిర్మాణం కట్టడానికి అమ్మ మా వెన్నంటే నడిపించింది మమ్మల్ని. అలాగే ఈ మొదటి వార్షికోత్సవం కావున కౌటా నుంచి ఇద్దరు ధర్మారెడ్డి కానీ ధర్మారెడ్డి బాబాయ్ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా మాకు ప్రోత్సహించి ఈ యొక్క నిర్మాణానికి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముందు నుంచి నడిపించారు. అలాగే మళ్ళా గ్రామం తరఫున చందాలు వసూలు చేసినాము. మేము చందాలు వసూలు చేసుకున్నాం. మేము మంచికి ఒక 10,000 జమ చేసినాం. మా భక్తులలో కూడా అందరికి కూడా ఏం ఆర్థిక సహాయం లేకున్నా కానీ మంచికి 10,000 జమ కూలి పోయేటోళ్ళు కూడా మా 10,000 ఇచ్చి అమ్మ గుడికి సహాయపడ్డారు. అలాగే మా భక్తులే కాకుండా గ్రామం తరఫున కూడా తోచినంత జమ చేసినాము. 2-3 లక్షల గ్రామం తరఫున జమ చేసినాము. అలాగే మళ్ళీ ప్రతి విలేజ్లో ఉన్నటువంటి శబరిమాత భక్తులు ప్రతి ఒక్కరు కూడా పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చందాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. అట్లా 2024 ఫిబ్రవరి 22 తారీఖు నాడు అమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అలాగే ఇప్పుడు 2025లో ప్రథమ వార్షికోత్సవం విజయవంతంగా శబరిమాత భక్తుల కృప వల్ల మా వార్షికోత్సవం విజయవంతంగా జరిగింది.
సద్గురు శ్రీ శబరి మాతాకి జై. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.